నమస్కారం. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత లో భాగంగా నేనాల గ్రామంలో సోదరి రేణుకా సురేష్ గారికి ప్రచారం చేయడం కోసం ఇవాళ ఈ నేనాల గ్రామానికి మేము రావడం జరిగింది. మేము ఇల్లు తిరుక్కుంటూ అందరితో మాట్లాడుకుంటూ వస్తున్నాం. మంచిగా స్పందన మంచిగా ఉంది. బీజేపీకి అవకాశం ఉన్నది. బీజేపీ అభ్యర్థిగా ఒక యువతి విద్యావంతురాలు తెలివి కల్ల అమ్మాయిని మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినాం. నేనాల గ్రామ ప్రజలందరూ కూడా వారికి మీ కత్తెర గుర్తు వచ్చింది, ఆమెది 2వ నెంబర్లో ఉంటుంది. వారికి మీ అమూల్యమైన ఓటును 11వ తారీఖు ఎన్నిక ఉంటుంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేసి అఖండ విజయం కలిగించాలని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే నడుస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు చేసిన అభివృద్ధి అనేది శూన్యం. ₹1 నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి కాగా పైనుంచి కేంద్రం పంపే నిధులను కూడా దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవకాశాలకు వాడుకున్నాయి. గత 2 ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు. కానీ వీటన్నిటినీ కాదని ఇట్లాంటి ఇబ్బందులు కలగకూడదు, గ్రామ పంచాయతీలు సజావుగా సాగాలని, గ్రామ అభివృద్ధి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని సంకల్పించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ గ్రామాలకు నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో డబ్బులు వేసుకుంటూ గ్రామాల అభివృద్ధి కోసం పాల్పడుతున్నారు. ఇవాళ ఈ గ్రామాల్లో వేసే రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ఇంకా మిగతా అభివృద్ధి కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, నీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పంపించే నిధులతోటి జరుగుతున్నాయి. ఇవి కావాలంటే గతంలో ఈ గ్రామంలో పనిచేసిన సర్పంచులను అడగండి, చెప్తారు. వారు బీజేపీ సర్పంచులు కాదు, అయినా వారికి తెలుసు. కానీ వారు చెప్తారు, వాళ్ళని అడగండి ఎవరు పంపించిళ్ళు, వాళ్ళ ప్రభుత్వాలు పంపించినాయా లేకపోతే కేంద్రం నుంచి మోడీ గారు పంపించిల్లా అడగండి. కాబట్టి ఇవాళ ఓటు అడిగే హక్కు ఏదైతే ఉన్నదో ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉన్నది. దయచేసి మీరు అందరు కూడా గమనించాలి. ఈ సోదరి రేణుక విద్యావంతురాలు, పీజీ చేసింది అమ్మాయి, మంచి తెలివి కల్ల అమ్మాయి, ఒక బీసీ బిడ్డ. మీరందరూ కూడా అవకాశం కల్పించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కొందరు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, ఏదో డమ్మీ క్యాండిడేటు అది ఇది అని మాట్లాడుతున్నారు. మాకు అవసరం లేదు, మీరు పెట్టుకుంటారు. మా పార్టీ నేషనల్ పార్టీ, దేశంలో అత్యధికమైనటువంటి సభ్యత్వం కలిగిన పార్టీ, ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీని మించిన పార్టీ లేదు. అంత పెద్ద పార్టీ, అంత స్థాయిలో దాదాపు 14 నుండి 15 కోట్ల సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో ఉన్నది. ఇది భారతదేశంలో ఉన్న పార్టీ. ఇవాళ బీజేపీ ఎవరి కోసమో పనిచేయదు, ఎవరి కోసమో డమ్మీ అభ్యర్థులను పెట్టదు. శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తాం. ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలకు ఒక అభివృద్ధిని కల్పించే విధంగా పనిచేస్తారు తప్ప ఎవరి కోసం పనిచేయదనేది కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అన్నగారికి నా పాదాభివందనాలు. ఈ గ్రామం నుండి నేను నేనాల గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దయచేసి మీ గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా ప్రతి ఒక్కరు న్యాయ మార్గంలో మాత్రమే నడుద్దాం. ఇక నుంచి అయినా కూడా అభివృద్ధికి తోడ్పడదాం. ఎందుకంటే ప్రతి ఒక్క అవకాశం మన గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే నిధులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బీజేపీలో మనందరం బీజేపీ పార్టీకి కత్తెర గుర్తుకే ఓటు వేసి ధర్మ మార్గమైనటువంటి నరేంద్ర మోదీ గారి బాటలో నడుద్దామని కోరుకుంటూ అందరికీ నా పాదాభివందనాలు. పదే కోరుతున్నా ప్రతి ఒక్కరికి న్యాయ మార్గంలో నాతో పాటు ప్రతి ఒక్కరూ నడవాలని నమస్కరిస్తున్నా.